వచ్చేటప్పటికి పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనె బంధం ఇది జన్మ జన్మల బంధం. అంటే ఈ సినిమా మొత్తం భార్యాభర్తల బంధం గురించి ఇండైరెక్ట్గా హారర్ కామెడీ మీద రన్ చేస్తున్న మూవీ. హాయ్ ఫుదుల్, శుభం మూవీ రివ్యూ. శుభం మూవీ ప్రొడ్యూసర్ సమంత, డైరెక్టర్ ప్రవీణ్ కంద్రగుల. ప్రవీణ్ కంద్రగుల ఇంతకుముందు సినిమా బండి అనే మూవీ తీశాడు. ఆ సినిమా బండి మూవీ నచ్చితే ఈ మూవీ కూడా నచ్చుద్ది. చెప్పాలంటే ఆ మూవీకి కొంచెం అప్డేటెడ్గా ఉంటుంది, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్తో. అంతేను, ఈ మూవీ బిగినింగే మనకి ట్రైలర్లో చూపించినట్టే 9 గంటలకు సీరియల్ వస్తుంది, 9:30కి సీరియల్ అయిపోతుంది. 9-9:30 లోపల ఆ సీరియల్ చూసే ఆడవాళ్ళకి దయ్యం పడుతుంది. కాదు, ఆ సీరియల్ చూడకపోతే ఇంకా ఎక్కువ రచ్చ చేస్తారు వాళ్ళు. ఇదే కాన్సెప్ట్. ఆ సీరియల్ వచ్చే 9-9:30 లోపు ఆ సీరియల్ చూసేటప్పుడు వాళ్ళ మొగుళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేదే ఈ మూవీ కాన్సెప్ట్. మనం ట్రైలర్లో చూసింది ఏదైతే చూసామో, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ ట్రైలరే మూవీ. అంతకు మించి అయితే కొత్తదనం అయితే ఏముండదు. అంటే స్టోరీలో కాదు నేను చెప్పేది, ట్రైలర్లో ఏమైతే చూపించారో సినిమాలో కూడా అదే ఉంటుంది, అంతకు మించి ఏముండదు. సినిమా ఫస్ట్ 50 మినిట్స్ తర్వాత సమంత ఇంట్రడక్షన్ ఉంటుంది. అది కూడా ట్రైలర్లో ఎంత వరకు చూపించారో అదే కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అంతకుమించి ఏముండదు. సినిమా బిగినింగ్లో కాసేపు తర్వాత ఇంకా హర్రర్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఆ హర్రర్ కామెడీ స్టార్ట్ అయ్యాక అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు సీరియల్ కోసం అంత ఇదిగా చూస్తున్నారు అనేదే కాన్సెప్ట్. చనిపోయిన వాళ్ళు ఎవరు అనేదే మనకి ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీన్కి రివీల్ అవుతుంది. తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళని ఎలా పంపించాలి అనే కాన్సెప్ట్. ఆ సీరియల్ ఏమో ఎపిసోడ్లుగా సాగుతానే ఉంటుంది, అది మనకు తెలిసిందే. అక్కడ మనకి మళ్ళీ సినిమా బండి టచ్ అయితే మొదలవుద్ది. మన సినిమా బండి కానీ చూసుంటే మరిడేష్ బాబు ఈ సినిమాలో కూడా తన క్యారెక్టర్ అయితే చాలా హైలైట్. ఆ మరిడేష్ బాబు సీన్స్, తర్వాత సినిమా బండిలో ఉండే వాళ్ళు డైరెక్టర్, కెమెరామ్యాన్ సేమ్ వాళ్ళే దీంట్లో కూడా వచ్చి ఆ సీరియల్ని ఏ విధంగా క్లోజ్ చేస్తారనేది, ఈ భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉండాలి, ఒకరికొకరు ఎలా ఉండాలి అనే ఒక మెసేజ్ ఇచ్చి ఈ సినిమా శుభం కార్డ్తో క్లోజ్ అవుతుంది.